నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక పేరు బాగా వినిపిస్తుంది. అదే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిత్రపక్షంలో ప్రతిపక్షమా, కూటమి నేతలు కూడా ఇదే అంశంపై చాలా విస్తృత స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. ఆయన వరుసగా చేస్తున్నటువంటి పనులు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, వైఖరి కానీ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ మధ్య హోమ్ డిపార్ట్మెంట్పై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్నే కలిగించాయి. అలాంటి సందర్భంలో ముఖ్యంగా కూటమి నేతల్లో పవన్ కళ్యాణ్ ధోరణి ఏంటి, ఆయన వైఖరి ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో కాకినాడ పోర్ట్లో జరిగినటువంటి వ్యవహారం అది అందరికీ తెలుసు. ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయంతో ఆయన అక్కడ మాట్లాడారు, తీసుకున్నటువంటి చర్యలు కానీ, దూకుడు కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అనేది కీలకం. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఏ మంత్రి కూడా చేయనటువంటి సాహసం, అది ఒక రకంగా చెప్పాలంటే సాహసమే. ఎందుకనంటే సముద్రంలో దాదాపు 9 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి రైస్ అనేది పట్టుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులపై ఆయన విరుచుకుపడినటువంటి తీరు ప్రతి ఒక్కరూ శబాష్ అంటున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సొంత పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎవరిని కూడా ఆయన వదలలేదు. వాస్తవానికి సివిల్ సప్లై మినిస్టర్గా జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఆయన ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రేషన్ మాఫియా అనేది ఏ స్థాయిలో రెచ్చిపోతుందో మనకు తెలుసు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లో అయితే వేల కేజీల కొద్దీ, వేల కూడా కాదు, కొన్ని లక్షల కేజీల కొద్దీ రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతుంది విదేశాలకు. మలేషియా కానీ, సింగపూర్ కానీ పేదలకు సరఫరా చేయాల్సినటువంటి ఆ బియ్యాన్ని కొంతమంది తినలేకో, బాగోలేదనో, ఇతర కారణాల వల్ల అమ్ముకుంటున్నారు. ఆ బియ్యానికి పాలిష్ పెట్టించి చక్కగా మంచి మంచి బ్యాగుల్లో నింపి దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది మాఫియా. దానికి సంబంధించి గతంలో కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు వారికి సంబంధించినటువంటి లారీలను కూడా పట్టుకున్నారు. ఇటువంటి క్రమంలో కాకినాడ ఎమ్మెల్యేగా కొండబాబు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ వదల్ల. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి విభాగాల్లో సివిల్ సప్లైస్ అనేది కూడా ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్పై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పోలీసు విభాగం, రెవెన్యూ, సివిల్ సప్లై ఇలా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరితో అధికారులు ఉన్నారు? చాలామంది ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకుని ముఖ్యమైనటువంటి అధికారులు అప్పటికప్పుడు సెలవుపై వెళ్ళిపోయారట. అది కూడా ప్రశ్నించారు. ఇటువంటి సందర్భంలో పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ
బాగా నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, ఇప్పుడు కూటమి నేతల్లోనే ఒక అంతర్మదనం, అంతర్గత చర్చ. ఏం జరుగుతుంది, రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే, మిత్రపక్షాన్ని స్వపక్షాన్ని ఎవరిని కూడా ఆయన వదలట్లేదు. తప్పు జరిగిందంటే ఎవరిని ఉపేక్షించట్లా. ఆయన ఇటీవల జనసేన పార్టీ కార్యాలయంలో కూడా జన సైనికులకు అలాగే కార్యకర్తలకు చాలా దిశానిర్దేశం చేశారు. ఎవరైనా అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ విషయం తెలిసిందంటే నేను ఎవరిని కూడా క్షమించను, కాబట్టి మీ ద్వారా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలి అని. సో ఇలాంటి సందర్భంలో ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, వెళ్తున్నటువంటి వైఖరి, మాట్లాడుతున్నటువంటి తీరు దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు అనడంలో సందేహం లేదు అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఆయన మాట్లాడే తీరు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది, కాకినాడ పోర్ట్లో ఈ విధమైనటువంటి డొల్లతనం, భద్రత విషయంలో కానీ ఎవ్రీథింగ్, ప్రతి దానిలో ఎందుకు నిర్లక్ష్యం, నిర్లిప్తత అనేది కనిపిస్తుంది అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అధికారులపై కూడా ఆయన తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడ్డారు. ఒకసారి ఆ బయట కనుక మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి విధానం ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. You don't have any control on this? Being the district supplies ఆల్రెడీ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్లో కోకేన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్ గా మాట్లాడితే ఎట్లా? అలా కాదు. యూ సెడ్ కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్? Minister, honorable minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? ఓకే, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా అవుతున్నాయి? కాదు, మీరు బాధ్యత వహిస్తా, మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ? మీరు నెక్సెస్ అనుకుంటారు కదా, మీరు కూడా వదిలేస్తే. అంటే స్మగ్లింగ్, కోకైన్, అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది. టేక్ యాక్షన్ ఆన్ హిమ్. ఐ థింక్ హీస్ నాట్ లేదు. చూసారుగా, పవన్ కళ్యాణ్ ఆయన దేశ రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు త్వరలోనే అని కూడా దేశ రాజకీయాల్లోనే ఢిల్లీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడారు. రాష్ట్రానికి విభజన హామీల అమలులో భాగంగా మాట్లాడారు. రాష్ట్రానికి పర్యాటక యూనివర్సిటీ కోసం నిధులు కేటాయించుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా కేంద్రం నో చెప్పట్లేదు. అంటే ఒక వ్యవస్థగా, ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన పర్యటించినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. స్వయంగా ఆయన డిపార్ట్మెంట్ అంటే ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. జనసేన పార్టీకే సివిల్ సప్లైస్ కేటాయించారు, అయినా కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. దీనికి సంబంధించి కూటమిలోనే ఒక అంతర్గతమైనటువంటి చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలైతే దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అంటే, జనసేనలో ఉన్నటువంటి వారు కూడా కూటమి నేతల్లో కొంతమందికి ఈ యొక్క రేషన్ మాఫియాతో చేతులు కలిపారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు కురసాల కన్నబాబు. ఆయన కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ఆయన మాటల్లో ఆవేదన కూడా
గమనించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ పోర్టుకి వస్తానంటే నన్ను ఆపేస్తా ఉన్నారని సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎం చెప్పారు. కాకినాడ పోర్టుకి వస్తానంటే 6 నెలల నుంచి ఆపేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం విన్నాం. అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బియ్యం ఎగుమతులు, కాకినాడ పోర్టులో కార్యకలాపాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారనే విషయం అందరికీ తెలుసు, బహిరంగం అది. అధికారంలోకి వచ్చిన సుమారు 15 రోజులు 20 రోజులకే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు రావడం, ఆయన ఈ బియ్యం నిల్వల మీద స్వయంగా దాడులు చేయడం, సుమారు 53,000 54,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగినట్టుగా మేము కూడా వార్తల్లో చూసాం. దానిలో సుమారు 1,400 టన్నులు పీడిఎస్ రైస్, అంటే పేదలకు ఏదైతే రేషన్ కింద ఇస్తారో ఆ రైస్ కూడా అందులో ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసామని చెప్పినట్టుగా కూడా చూడడం జరిగింది. బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాల్ని ఇచ్చింది. మీ దగ్గరే అది దొంగ సొత్తు దొరికింది, దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా, ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడుంది? ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి? మొత్తానికి దేశ రాజకీయాల్లోనే కాదు, ఆయన ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంబటి రాంబాబు ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్తో పవన్ కళ్యాణ్కు అంబటి రాంబాబు సపోర్ట్ చేశారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా సాగింది. ఆయన జనసేనలోకి రాబోతున్నారు అనే ట్రోల్స్ కూడా ఎక్కువైనాయి సోషల్ మీడియా వేదికగా. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థగా, వ్యక్తిగా ఎదుగుతారు. ఎవరిని కూడా వదలట్లా. తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సొంత పార్టీ అయినటువంటి జనసేన. మనకు తెలుసు ఆయన్ని పార్టీని బతికించుకోవడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళారు. 2019 ఎన్నికల్లో ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు కేవలం జనసేన 1 సీటుతో మాత్రమే సరిపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఎన్నికలు అయిపోయినాయి కదా, మనం కామ్గా ఉందాం, రెస్ట్ తీసుకుందాం అనే ఆలోచనతో కూడా జనసేనని పవన్ కళ్యాణ్ లేరు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారికి బాసటగా, ఆసరాగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదేదో మేము పవన్ కళ్యాణ్ గురించి పొగడ్తలతో చెప్తున్నటువంటి మాట కాదు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే తప్పు ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్ సహించరు. అది సొంత వారైనా, బయట వారైనా, ఎవరైనా సరే. దానికి ఉదాహరణే ఈ యొక్క పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో జరిగినటువంటి అంశం. ప్రపంచ దేశాల్లో కాకినాడ పోర్టుకి ఒక ప్రాధాన్యత ఉంది. అటువంటి పోర్ట్లో జరిగినటువంటి అంశం మనం అందరూ దాన్ని ఆశ్చర్యపోయారు. ఏం చేయాలి, ఏం జరుగుతుంది? మిత్రపక్షంలో ప్రతిపక్షం, అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం అనేది లేదు. వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా బయటకు వచ్చి వారి పోరాటాన్ని కానీ, ఆందోళన కానీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లా. అసలు తెలుగుదేశం పార్టీకి జనసేనైనా పోటీ? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దాని మీద కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది.
మొత్తానికి చూడాలి రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందరూ కూడా హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి, సొంత పార్టీ కానీ కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి, ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చర్చ కూడా జరిగింది అని. ఢిల్లీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం, ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక భాగం, అందులోనూ ఒక రికార్డు సాధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించినటువంటి దేశంలో ఏకైక పార్టీ జనసేన. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో మరొక బాంబు పేలుస్తారేమో, ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద ఆయన మాట్లాడతారు అనే దాని మీద కూటమి నేతల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.